triplex villas at Kollur, APR Projects. సుమన్ అరెస్ట్ చేసినప్పుడు ఈయనే చేశాడు. మీ వారు అరెస్ట్ చేశారు సుమన్ చేసి గారిని? సుమన్ కాపాడింది కూడా ఈయనే. ఎందుకు అరెస్ట్ చేశారు అసలు చెప్పండి? మీ వారు అరెస్ట్ చేశారు కాబట్టి. నాకు తెలియదండి, అది ఏదో దివాకర్ ఫ్రెండ్ అని చెప్పి ఆ. అతని వల్ల ఏదో పెద్ద ఇది నిజంగా కేసు అది నిజంగా చెప్పండి, మీ వారు చేశారు కాబట్టి మీ వారు ఇంట్లో చెప్తారు కదా మీకు. చెప్తారు, బట్ అది సుమన్ కి తెలియదు. ఆ. అది దివాకర్ వాళ్ళ గ్యాంగ్ లో తెలుసు అనుకుంటా. ఉమ్. అది కొంచెం వడియార్ బాగా డబ్బున్నాడు కాబట్టి డూప్ పెట్టి అట్లా క్రియేట్ చేశారు. సుమన్ అట్లా పనులు చేయలేదు ఓకే. నాకు తెలిసి. బట్ కాంట్ బోర్డ్ పొజిషన్ ఎంజీఆర్ ఆర్డర్స్ కాబట్టి, ఎంజీఆర్ అప్పుడు సీఎం కాబట్టి, ఎంజీఆర్ పీరియడ్ లో ఈయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఆఫీసర్ గా పలాంటి డ్యూటీ చేయ తప్పదు కదా. జస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేయాల్సింది. ఏంటి ఎంజీఆర్ కి సుమన్ గారికి? ఇదే వడియారు కూతుర్ని వచ్చి దివనకర్ ఆర్ సమ్ దివాకర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం. సో కేవలం దివాకర్ ఫ్రెండ్ సుమన్ గారు కావటం వల్ల ఈయన కూడా బుక్ చేసేసారు. ఈయన కూడా బుక్ చేసేసారు. ఓకే. తర్వాత ఆయన బాధపడ్డాడు. నా డ్యూటీ నేను తిట్టా. అప్పటికి సుమన్తో నేను యాక్ట్ చేస్తున్నా. సుమన్ నైట్ 10 వరకు మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం సినిమా. నీకేం చంద్రన్ పిచ్చి పట్టిందా? నాతో 10 గంటల వరకు యాక్ట్ చేశాడు, ఎట్లా నువ్వు అరెస్ట్ చేస్తావు ఇంటికి వెళ్ళి అంటే, అప్పుడు బాగా తిట్టా నేను ఆ రోజు. నీకు తెలీదు అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వస్తే తింటావా నువ్వు? వాడు కళాకారుడు, ఆర్టిస్ట్, నేను ఒక కళాకారిని అంటే నన్ను ఏం చేయమంటా, నా డ్యూటీ సస్పెండ్ చేస్తారు. నాది చిన్న పోస్ట్, అప్పుడు ఇన్స్పెక్టర్, నేను పైన డీజీపీ నుంచి వచ్చిన ఆర్డర్స్ అవి. నా ఉద్యోగం నేను వదులుకోలేను కదా. మీరు వెళ్ళి చూసి వచ్చారా సుమన్ గారిని? నేను ఇట్లా వెళ్తానండి జైలు. మీ వారే అరెస్ట్ చేసింది ఆయన? అప్పుడు జైల్లో ఉంటే నేను ఇట్లా వెళ్తాను. అప్పుడు వెళ్ళారు కదా చాలా మంది లేడీ ఆర్టిస్ట్ కదా హెల్ప్ చేసింది ఆయన. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కాలు కొట్టేస్తాను. సో అది సుమన్ గారి స్టోరీ అన్నమాట. ఈ రోజు బయటపడింది. బయటే ఉంది. నేను ఆ రోజు సుమన్ కలిశాడు. ఒక దీంట్లో డిపార్ట్మెంట్ స్టోర్ లో ఏదో కొనగడానికి వచ్చాడు, తను వచ్చాడు. సుమన్ బాగున్నా అంటే, బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి ఇప్పుడు అంటే, నేను చెప్పానంటే ముఖం ఒకలాగైపోయింది సుమన్కి. లేదు సుమన్ మంచోడే, ఆ రోజు నీకు బిర్యానీ తెప్పించి పెట్టింది ఆయనే, చెప్పాడు, బాధపడ్డాడు, నీలో తప్పులేదని నాకు తెలుసు అని చెప్పి. మా వారు అరెస్ట్ చేసింది తెలుసు, అందరికీ తెలుసు. మా వారని కాదు, సమ్మన్ జయశీల కేర్ ఆఫ్ ఇదని తెలుసు. ఓకే.